హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. మొన్ననే నరేంద్ర మోడీ చెప్పేశారు తగిన బుద్ధి చెబుతాము అని. అట్ ద సేమ్ టైం సైన్యానికి సంపూర్ణ హక్కులు ఇచ్చేశారు. బట్ ఆ తర్వాతన ఎలాంటి సమాచారము ప్రజలకు అందటం లేదు. మరొక వైపున పాకిస్తాన్ వచ్చేటప్పటికి వాళ్ళ పార్లమెంటు సాక్షిగా వాళ్ళ సెనేటర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చుకుంటూ వచ్చింది, బాగా వైరల్ అయింది. యుద్ధమే ప్రారంభమైతే గనక బాబ్రీ మసీదుని అక్కడ కడతాం, అక్కడి నుంచి వాళ్ళ సైనిక చీఫ్ అజాం వినిపిస్తారు లాంటి రెచ్చగొట్టుడు స్టేట్మెంట్లు ఇచ్చింది చూస్తున్నాం. మరొక వైపున పిఓజేకే ప్రాంతంలోకి పెద్ద ఎత్తున హమాస్ వాళ్ళు చొరబడ్డారు, వాళ్ళు అక్కడి నుంచి సహకరిస్తున్నారు పాకిస్తాన్కి అన్నటువంటి మాట వినబడుతోంది. అలాగే ఇప్పటిదాకా తీవ్రవాదులు దొరకలేదు సైన్యానికి కూడా. ఇంతకీ ఆపరేషన్ ఏదైనా జరుగుతున్నదా, జరగటం లేదా? ప్రజలు అసలు భారతీయులు ఏమి ఆశించాలి, ఏం జరుగుతోందని తెలుసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు, అలాగే సుదీర్ఘంగా ఈ ప్రాంతాల గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే. అసలు ఇప్పుడు ఏం జరుగుతోందని తెలుసుకోవాలి జనం. భారతదేశం తప్పకుండా ప్రతీకారం తీరుతుందండి. మనం వాళ్ళ మీద ఏదో పెద్ద చెంపదెబ్బ కొట్టబోతున్నాం. మనం ఇది మాకు తెలుసు, ఇలా చేయబోతోంది ప్రభుత్వం ఎవరైనా చెప్పారంటే అది వాళ్ళు మోసం చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏ యాంగిల్లో వాళ్ళు ప్రతీకారం తీర్చుకోబోతున్నారో అది వాళ్ళు చెప్పి చెయ్యరు. వాళ్ళు చెప్తే ఇంకా దాంట్లో సర్ప్రైజ్ ఏముంది, ఇది పాకిస్తాన్ కూడా తెలిసిపోతే కానీ వాళ్ళు దానికి సిద్ధంగా ఉంటారు కదా. కాబట్టి ఇది మనం అందరం చేసేదంతా కూడా స్పెక్యులేషన్. రెండవది, ఘటన జరిగి ఇప్పుడు 22కు జరిగింది, ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోయింది. 10 రోజులైనా ఎందుకు యాక్షన్ ఏమి జరగలేదు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. గతంలో చరిత్రలో మనం మోదీ గారి ఒక ప్రతీకారం మనం చూసామంటే, ఎస్పెషల్లీ మనం పుల్వామా దాడి జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ ఏ రోజు జరిగింది? 13వ రోజు జరిగింది. అంటే మనకు హిందువులకు 12 రోజులు మనకు శ్రాద్ధ పీరియడ్ ఉంటుంది కదా, మనకు దినాలు ఉంటాయి, దినాలు అంటాం మనం. అది 10వ రోజు మనకు ధర్మోదకాలు ఉంటాయి, 11వ రోజు మాసికం ఉంటుంది, సపిండీకరణ ఉంటుంది, 12వ రోజు మాసికం ఉంటుంది, 13వ రోజు శుద్ధి అవుతుంది మనకి. కాబట్టి 13 రోజుల తర్వాత కొట్టారు ఆయన. కాబట్టి ఆ లాజిక్కే మనం ఈసారి కూడా పెట్టామంటే కనుక 22 దాడి జరిగింది కాబట్టి బహుశా 4, 5 తారీఖుల తర్వాతనే దాడి జరుగుతుంది. ఈ రోజు 2వ తారీఖు, 2, 3 తర్వాతనే దాడి అవుతుంది అది. కాబట్టి ఆ 10-12 రోజుల శ్రాద్ధ పీరియడ్ అయిపోయిన తర్వాత దాడి జరుగుతుందని మనం మోదీ గారి యొక్క దీని ప్రకారం మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే దానికి మనకు ఫస్ట్ సైనిక ప్రిపరేషన్ కావాలి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేయాలో చేస్తున్నాయి. ఇందులో పాకిస్తాన్ ఊరికే లేదు కదా, వాళ్ళు కూడా వాళ్ళ బలగాల్ని మోహరింపు చేస్తున్నాయి, వాళ్ళకు చైనా సపోర్ట్ చేస్తోంది. కాబట్టి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి బాగా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇచ్చాం మనం, వాళ్ళకి తెలియకుండా మనం వెళ్ళి కొట్టగలిగాం. ఇప్పుడు అలా ఉండబోదు, ఎందుకంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నది లేదు ఇక్కడ. ఆల్రెడీ పాకిస్తాన్ చాలా పటిష్టంగా అక్కడ మొత్తం వలయం పెట్టుకొని కూర్చున్నారు. కాబట్టి వాళ్ళు మనం చేసే అటాక్ అనేది చాలా ఒక విధమైనటువంటి చాలా ఫోర్స్ఫుల్ గా తెలిసినట్టే బాహటంగానే ఉండబోతుంది. కానీ ఏదో ఇమ్మీడియట్ గా ఒక దాడి చేసినంత మాత్రాన వాళ్ళలో బుద్ధి రాదు, మనకు తెలుసది. గతంలో కూడా మనం చూసాం, మనం ఊడి సర్జికల్ స్ట్రైక్ చేసినా వాడికి బుద్ధి రాలేదు. తర్వాత పుల్వామా చేశాడు. పుల్వామా దాడి తర్వాత మనం బాలాకోట్ లో ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి వెళ్ళి వచ్చి కొట్టినా కానీ వాడికి బుద్ధి రాలేదు. మళ్ళీ ఇప్పుడు పహల్గాం చేశాడు. కాబట్టి ఈసారి గతంలో లాగా కాకుండా మన అప్రోచ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతోంది అని మోదీ గారు చెప్పారు. గతంలో మన అప్రోచ్ ఎలా ఉండేది? భారత వ్యతిరేకమైనటువంటి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లను మాత్రమే టార్గెట్ చేసాం మనం. ఇన్ఫాక్ట్ బాలాకోట్లో కొట్టినప్పుడు మనం ఏం చెప్పామంటే నాన్ మిలిటరీ టార్గెట్ ని టార్గెట్ చేసామని చెప్పాము. అంటే వాళ్ళ సైన్యం మీద మేము ఏం చేయలేదు, సైన్యేతర శక్తులని మేము టార్గెట్ చేశామని అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాం. కాబట్టి దాని తర్వాత కూడా చూస్తే మనం గత 3-4 సంవత్సరాల్లో ఈ అజ్ఞాత బందూక్దార్, అన్నోన్ గన్మెన్ అన్నటువంటి వాళ్ళు ఎవరో తెలియనటువంటి, గుర్తు తెలియనటువంటి అస్త్రాలు పట్టుకున్నటువంటి వ్యక్తులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులు, కాశ్మీర్ ఉగ్రవాదులు కావచ్చు, లేదా మనకు ఖలిస్తానీలు కావచ్చు, వీళ్ళని వెతికి వేటాడి చంపడం అనేది మనం చూస్తున్నాం. మనం అవన్నీ కూడాను ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కేడర్ ని మాత్రమే టార్గెట్ చేశాం. ఎక్కడా కూడా పాకిస్తాన్ని, ఐఎస్ఐని మనం టార్గెట్ చేయలేదు ఇంతవరకు కూడా. అంటే భారత వ్యతిరేకమైన శక్తులు, ఫోర్సెస్ ని మాత్రమే ఇంతవరకు టార్గెట్ చేశాం. ఈసారి దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం మనం. అందుకనే అర్థం చేసుకోవాలి, ఇప్పుడు వీళ్ళని టచ్ చేసి ఏమి లాభం లేదు.
ఎందుకంటే వీళ్ళని కొడితే కనుక ఇట్లాంటి వాళ్ళని ఇంకొంతమందిని పుట్టించగలరు వాళ్ళు. ఈ రోజు హఫీజ్ సయీద్ని చంపితే కనుక హఫీజ్ సయీద్ లాంటి 10 మందిని పుట్టించగలరు వాళ్ళు. 1000 మంది మీరు జిహాదీలు టెర్రరిస్టుని చంపితే 1,00,000 మందిని తీసుకొస్తారు వాళ్ళు. అది ఒక ఫ్యాక్టరీ లాంటిది పాకిస్తాన్. మీరు ఎంతమందిని చంపినా అంతమంది పుట్టుకొస్తారు. రక్త బీజుడు లాంటిది అది. కాబట్టి ఈసారి అలా కాకుండా ఎక్కడ కొడితే వీళ్ళు దీన్ని ఆపగలరో, ఎక్కడ కొడితే వీళ్ళు మళ్ళీ ఇటువంటి శక్తులను తయారు చేయడానికి భయపడతారో అక్కడ కొట్టేటువంటి ప్రయత్నం మనం ఈసారి చేయబోతున్నాం. అది ఎవరు? తప్పకుండా ఆర్మీనే, పాకిస్తాన్ ఆర్మీ, ISI. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయబోతున్నాం. వాళ్ళని ఎలా టార్గెట్ చేస్తారనేది ఆఫ్ కోర్స్ చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉండొచ్చు. వాళ్ళ యొక్క బిజినెస్ ఇంట్రెస్ట్స్ ని, వాళ్ళ యొక్క ఉనికిని మనం దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళు ఆస్తులు పెంచుకున్నారు పాకిస్తాన్ లో విపరీతంగా. బహరియా టౌన్షిప్స్ అని ఇటువంటివన్నీ సైన్యానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా కార్నర్ ప్లాట్స్ అని ఎకరాల భూములు వాళ్ళందరూ పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి దాని మీద అటాక్ ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే వాళ్ళ సొంత ఆస్తుల మీద దెబ్బ తగిలితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. కాబట్టి అటువంటిది ఏమైనా జరుగుతుందా? రెండవది, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు స్కూళ్లకు, షాపింగ్లకు వెళ్ళడానికి భయంతో జీవించే పరిస్థితి మనం ఏమైనా తీసుకురాగలమా? ఇటువంటి భయం ఉన్నప్పుడే వాళ్ళు ఏమైనా దారిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. టాయిలెట్ పేపర్ దగ్గర నుంచి తీసుకొని, కూరియర్ దగ్గర తీసుకొని, వాళ్ళు పిజ్జాలు, బర్గర్ల దగ్గర నుంచి తీసుకొని వ్యవసాయము, సిమెంటు, వాళ్ళు ఆర్మీ లేని బిజినెస్ అంటూ లేదు. అయీషా సిద్దక్క అని చెప్పేసి ఒక ఆవిడ పాకిస్తాన్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఆవిడ మిలిటరీ ఇంక్, పాకిస్తాన్ మిలిటరీ ఇంక్ అనే ఆవిడ పుస్తకం రాసింది. దాంట్లో వీళ్ళు ఎటువంటి బిజినెస్లన్నీ వీళ్ళు రన్ చేస్తున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా, చాలా డీటెయిల్ గా రాసింది ఆవిడ. కాబట్టి ఈ ఒక బిజినెస్ నడిపిస్తున్నటువంటి సంస్థ, యుద్ధ పటిమ లేనటువంటి ఆర్గనైజేషన్ పాకిస్తాన్ ఆర్మీ. కాబట్టి వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ దెబ్బ కొడితే కానీ వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నాం. యుద్ధం అంటే ఏదో గన్నులు, మిసైల్స్, ట్యాంకులు తీసుకొని వెళ్ళి యుద్ధం చేయడం అది ఒకటే యుద్ధం కాదు. యుద్ధం అన్నది శత్రువుని నాశనం చేయడం. శత్రువుని ఏ విధంగా నాశనం చేయొచ్చో అవన్నీ కూడా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూసాము మనం సింధు నది జలాలని మనం ఎలా అస్త్రంగా వాడుకుంటున్నామో. ఎక్కడ వాడికి అవసరం ఉందో చెనాబ్ నదిని ఆపేశాం. ఎక్కడ వాడికి ఇప్పుడు అవసరం లేదో ఝేలం నదిలో మనం నీళ్లు వదిలిపెట్టాం. ఇలా సంవత్సరం చివరికి వచ్చేసరికి వాడు ఒకవేళ ఆర్బిట్రేషన్కి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ లో ఆర్బిట్రార్ వచ్చి మనల్ని ప్రశ్నించినా కానీ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జలాలు ఇస్తాం. కానీ ఎప్పుడు ఇస్తాము? వాడికి అవసరం లేనప్పుడు ఇస్తాము, వాడికి అవసరం ఉన్నప్పుడు ఆపేస్తాం. ఎక్కడ ఇస్తాము? వాడికి ఏ నదుల్లో అయితే వాడి డ్యాములు కట్టుకోలేదు అక్కడ వదిలిపెడతాం. ఎక్కడ వాడి దగ్గర డ్యాములు ఉన్నాయో అక్కడ ఇవ్వం మనం. ఓవరాల్ ఇండస్ జలాల నుంచి, సింధు జలాల నుంచి వెళ్తున్న నీళ్లు వాడికి ఇవ్వాల్సిన కోట వాడికి ఇచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవ్వకపోయినా కానీ మాకు కూడా కరువు కాటకాలు ఉన్నాయి కూడా మేము ఆపేసామని చెప్పచ్చు. కాబట్టి ఇంతవరకు ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక 40 + 22 ఆల్మోస్ట్ 65 సంవత్సరాల సుదీర్ఘంగా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీని మనం పక్కన పెట్టేసాం మనం. కాబట్టి ఇటువంటి ఇంకా చాలా చేయబోతున్నాం మనం. కాబట్టి ఈ ఆల్ అవుట్ వార్ అంటారు కదా, మనకు లీగల్ కైనెటిక్ అంటే కానీ యుద్ధం డైరెక్ట్ గా వాళ్ళతో బాంబులు, అస్త్రాలు వేయడం ఒకటి. తర్వాత మనకు కోవర్ట్ ఆపరేషన్స్ అంటే ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళ అసెట్స్ ని టార్గెట్ చేయడం. ఓవర్ట్ ఆపరేషన్స్ ఇక్కడి నుంచి మనం మిసైల్స్ కొట్టి బహుశా మనకు హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని చంపేయడం లాంటివి, దావుద్ ఇబ్రహీం కావచ్చు, మసూద్ అజర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళని, జకీర్ రెహమాన్ లక్వీన్ కావచ్చు, వీళ్ళని టార్గెట్ చేయడం, ఓవర్ట్ ఆపరేషన్స్ ఉండొచ్చు. తర్వాత మనం చూస్తే కనుక సైబర్ అటాక్స్ చేస్తాం. ఇంతవరకు మనం సైబర్ అటాక్స్ చేయలేదు, వాళ్ళు మన మీద చేస్తున్నారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం వాడి శక్తి ఎంత ఉంది, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఈ పీరియడ్ అంతా కూడా ఈ 10, 12, 15 రోజులు మనం ఏదైతే చూస్తున్నామో వాడి శక్తి ఎంత ఉన్నది అని అసెస్ చేస్తున్నాం. మనం అసెస్ చేసిన తర్వాత మన ప్రతిక్రియ ఉండబోతోంది. మనం సైబర్ అటాక్ చేయడం మొదలు పెట్టినప్పుడు వాడు ఎక్కడికి వెళ్తాడు. అలాగే చైనా నుంచి వాడికి శాటిలైట్ ఫీడ్ వస్తుంది, దాన్ని మనం ఎలా జామ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా దీర్ఘంగా, చాలా కేర్ఫుల్ గా, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్స్ అన్ని కూడా మనం ఫోటోలు పెడుతున్నాము, దానికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్పులు ప్రభుత్వం రిలీజ్ చేస్తాం. త్రివిధ దళాలని, తర్వాత మనకు NSAని, తర్వాత రక్షణ మంత్రి మోదీ గారు వీళ్ళు కలిసినటువంటిది కావచ్చు, CCS మీటింగ్ సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా వీడియోలో ఫోటోలు వస్తున్నాయి. కానీ దాని తర్వాత అక్కడ ఏం చర్చ జరిగింది అని దాని యొక్క ప్రెస్ బ్రీఫింగ్ లో ఏదో క్యాస్ట్ సెన్సస్ గురించి మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అంటే అసలైన దాని గురించి మాట్లాడట్లేదు. మేము చేస్తున్నాము అనే సందేశం మాత్రం తప్పకుండా పాకిస్తాన్కి పంపించారు. ఒక సైకలాజికల్ వార్ఫేర్ మన ప్రభుత్వం చేస్తుంది. మోదీ గారు కూడా చూస్తే కనుక
పద్మ అవార్డ్స్ సెరమనీలో ఆయన ఉన్నారు అక్కడ. తర్వాత నిన్న వేవ్స్ అని చెప్పేసి మనకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి మన దిగ్గజాలందరూ, చిరంజీవి గారు కూడా వెళ్ళారు అక్కడికి, నాగార్జున గారు, అమల గారు వీళ్ళందరూ వెళ్ళారు. భారతదేశంలో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మనం ఎలా ఇక్కడి నుంచి జనరేట్ చేయాలి అన్న దిశగా మనం చేస్తున్నటువంటి దాని గురించి మాట్లాడారు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఎకనామిక్ గా మన దేశానికి సంబంధించిన విషయాల్లో నార్మల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ వెనకాల జరుగుతున్నటువంటి ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో అది దానికి సూచనగా వాళ్ళ మీటింగ్స్ యొక్క ఫోటోలు, వీడియోలు మాత్రం రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో ఏం చర్చించారో బయట చెప్పట్లేదు. అది చాలా సీక్రెట్ గా గుప్తంగా ఉంచారు. కాబట్టి ఈ దాడులన్నీ కూడా మనం నేను ఇందాక అన్నట్లు ఈ శ్రాద్ధ పీరియడ్ అయిపోయిన తర్వాత 12-13 రోజులు దాడి తర్వాత అయిపోయిన తర్వాత మనం చూడబోతున్నాం, మేజర్ యాక్షన్ చూడబోతున్నాం. కానీ ఇది గతంలో లాగా బాలకోట్ల లాగా ఒక దాడి చేసేసి ఊరుకునేటువంటి పరిస్థితి కాదు. ఇది ఏదో ఇంకో సర్జికల్ స్ట్రైక్ లాంటిది కాదు. ఇది చాలా పెద్ద ఎత్తున మనము మల్టీ ప్రాంగ్డ్ అటాక్ అనేది జరగబోతున్నది. బహుశా ఆల్రెడీ నిన్న వాళ్ళ ఎయిర్ స్పేస్ ని ఆపేసాం మనం. ఇది ఏంటంటే ఓన్లీ పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కి మాత్రమే మనం ఎయిర్ స్పేస్ ఆపాం. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నామంటే పాకిస్తాన్ కి వెళ్ళేటువంటి అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఏమైనా కావచ్చు, మలేషియా ఎయిర్లైన్స్ కావచ్చు, సింగపూర్ ఎయిర్లైన్స్ కావచ్చు, లేదా మనకు చైనా ఎయిర్లైన్స్ కావచ్చు, ఇంకా ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్స్, ఎవరైనా కానీ భారత ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి వీల్లేదు మనం పెట్టచ్చు. లేదా అంతకంటే ముందర మనం వాళ్ళ కండిషన్ పెట్టచ్చు, మీ ఫ్లైట్ లో వెళ్తున్నటువంటి పాకిస్తానీ పాస్పోర్ట్ హోల్డర్ యొక్క లిస్ట్ మాకు ఇవ్వండి అని మనం పెట్టచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇంకా ఎస్కలేషన్ ల్యాడర్ అంటారు. ప్రస్తుతానికి వాళ్ళ పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అని మాత్రమే ఈరోజు మనం భారత ఎయిర్ స్పేస్ వాడకుండా బ్యాన్ చేసి, రేపటి రోజు దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం మనం. కాబట్టి వాడిని 4 దిశల నుంచి వాడిని కట్టడి చేసే దిశగా మనం ప్రయత్నాలు చేయబోతున్నాం. ఇన్ఫాక్ట్ మన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్ట్రీకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి రీసెంట్ గా ఒక 4-5 రోజుల క్రితం కాబుల్కి వెళ్ళి వచ్చాడు. ఆయన కాబుల్లో తాలిబాన్తో సంప్రదింపులు చేసి వచ్చారు. కాబుల్లో తాలిబాన్తో సంప్రదింపుల గురించి వాళ్ళకి ఏదో సహాయం చేయడానికి మనం ఏదో మాట్లాడామని, వాళ్ళని రికగ్నైజ్ చేయమని వాళ్ళు అడిగారని, ఇటువంటివే మన ప్రెస్ లో బయటకు వచ్చినాయి. కానీ యాక్చువల్ గా అక్కడ జరిగిన చర్చలు కొన్ని విశ్వసనీయ వర్గాల వల్ల మనకి ఏం తెలుస్తోందంటే కాబుల్ నది, కుర్రం నది, వీటికి సంబంధించిన బరాజులు, డ్యాములు ఏవైతే ఉన్నాయో అది ఆఫ్ఘనిస్తాన్ అవి కూడా నీళ్లు ఆపేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయబోతున్నారు. అంటే మన సైడ్ నుంచి వెళ్ళేటువంటి నీళ్లే కాదు, సింధు నదిలోకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న నదులు కూడా ఆపేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. కాబట్టి అన్ని విధాల కట్టడి అనేది మనం చూస్తున్నాం మనం. అలాగే బలూచిస్తాన్ ఇంతవరకు భారతదేశం వాళ్ళకి ఏదో మాట వరుస సహాయం చేశాం కానీ వాళ్ళకి ఇంతవరకు ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ సపోర్ట్స్ కానీ లేదా లాజిస్టిక్ వాళ్ళకి అస్త్రశస్త్రాలు ఇవ్వడం కానీ, ట్రైనింగ్ కానీ అటువంటిది మనం ఏమి ఇవ్వలేదు. వాళ్ళ డాక్టర్ నైలా ఖాద్రీ బలూచ్ అని ఆవిడ ఏంటంటే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఒకటి రన్ చేస్తుంది బలూచిస్తాన్, కెనడాలో ఉంటారు ఆవిడ. ఆవిడతో నేను కాంటాక్ట్ లో ఉన్నాను. ఇన్ఫాక్ట్ నా వెబినార్ లో కూడా ఆవిడ ఒకసారి వచ్చి మాట్లాడారు. ప్రైవేట్ కూడా ఆవిడతో నేను మాట్లాడుతూ ఉంటాను నేను. ఆవిడ చెప్తోంది, ఆవిడ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఆవిడ భారతదేశానికి వచ్చింది కూడా. ప్రభుత్వం నుంచి ఎవరు కలవలేదు. సో మాకు భారతదేశానికి సమర్థన వస్తే మేము చాలా చేయొచ్చు. అన్ఫార్చునేట్ మాకు భారతదేశానికి సమర్థన రావట్లేదు. పాకిస్తాన్ ఏమో భారతదేశం చేస్తోంది అని చెప్పి పూచి చూపిస్తున్నారు. కానీ మా యుద్ధం ఏదో మేమే చేస్తున్నామని ఆవిడ చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. బహుశా ఇప్పుడు భారతదేశం బలూచీలకు సమర్థన ఇవ్వడం అనేది మొదలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇమ్మీడియట్ గా వాళ్ళకి బహుశా ట్రైనింగ్, అస్త్రాలు వాళ్ళకి తక్కువ లేవు. ఎందుకంటే అమెరికా వదిలిపేసి వెళ్ళిపోయినటువంటి అస్త్రాలన్నీ వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాయి. వాళ్ళకి కావాల్సింది శాటిలైట్ ఇమేజరీ లాంటివి, పాక్ సైన్యం ఎక్కడ ఉన్నది ఈ డీటెయిల్స్, వాళ్ళ కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఇంకా ఇతరత్ర లాజిస్టిక్ సంబంధించినవి ఏమైనా కావాలా, దాంట్లో దెబ్బ తగిలిన వాళ్ళకి ఏమైనా చికిత్స కోసం భారతదేశానికి తీసుకొస్తామా, ఇటువంటివన్నీ కూడా లాజిస్టిక్ సపోర్ట్ భారతదేశం ఇంకా ఇవ్వబోతోంది వాళ్ళకి. కాబట్టి అన్ని దిశల వాళ్ళ అంతర్గతమైన వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోబోతున్నాము. సైన్యాన్ని, ఐఎస్ఐని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని టార్గెట్ చేయబోతున్నాము. 2, వాళ్ళ ఎకానమీ మీద పెద్ద దెబ్బ కొట్టబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే కనుక మనం ఆక్రమణ అని చెప్పి ఒక యుద్ధ విన్యాసం చేశాం. మన ఎయిర్ ఫోర్స్ అన్ని కూడా తిరిగేసరికి వాడేం చేశాడు, మనం ఎప్పుడు తిరిగి వాడి ఎయిర్ స్పేస్ లోకి వెళ్తామో వాడికి తెలియదు. కాబట్టి వాడు కూడా ఎయిర్ ఫోర్స్ పైకి తీసుకువెళ్ళవలసిన పరిస్థితి వాడికి వచ్చింది. సో మనం ఏం చేసాము, వాడి సరిహద్దు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసాం మనం. అంటే వాడికి అనవసరంగా ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది. వాడి దగ్గర ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదు. వాడి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తిప్పడానికి వాడి దగ్గర కావాల్సినంత మోతాదులో వాడి దగ్గర ఫ్యూయల్ లేదు, వాడి దగ్గర పెట్రోల్ లేదు వాడి దగ్గర. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు అంటే 50% ఆపరేషన్ తగ్గించేసుకున్నాడు.
నిజమైన యుద్ధం వచ్చినప్పుడు కావాలి కాబట్టి దాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం, వాడిని ఖర్చు పెట్టే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. నిన్న వాడే స్టేట్మెంట్ ఇచ్చాడు, పాకిస్తాన్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది ఏమని, రఫాయల్ 4 విమానాలు పిఓజేకే సరిహద్దుల దాకా వెళ్ళొచ్చాయి, మేము ఏదో ఎయిర్ క్రాఫ్ట్ సడన్ గా మేము పైకి తీసుకొచ్చే దగ్గర మమ్మల్ని చూసి భయపడి వాళ్ళు పారిపోయారు అంటున్నారు. రఫాయల్ పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ చూసి భయపడేంత పరిస్థితి ఉందా? కాదు. మన ఉద్దేశం ఏంటంటే వాడికి ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి పెట్రోల్ ని ఖర్చు చేయడం మన ఉద్దేశం. అలాగే బహావల్పూర్ అన్నటువంటి ప్రాంతంలో మన సైన్యం ఒక చిన్న గస్తీ అటు సైడ్ వెళ్ళేసరికి వాడు అక్కడ మోహరింపు చేశాడు. అది వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాం మనం. అలాగే ఇప్పుడు జైసాల్మేర్ దగ్గరకు వస్తాం, ఇంకెక్కడో రాన్ ఆఫ్ కచ్ దగ్గర వస్తాం. అంటే మొత్తం సరిహద్దులో ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చు, లైన్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా మనం సైన్యాన్ని తీసుకువెళ్తాం, వెనక్కి తీసుకొస్తాం. సైన్యాన్ని మోహరింపు చేయాలంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ టెంట్లు గింట్లు హంగామా అన్ని తీసుకెళ్లాలి, ఫుడ్ లాజిస్టిక్స్ పెట్రోల్ వేసుకుని అవన్నీ తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ఏమంటారంటే చిన్న చిన్న కాలువలు అవి ఉంటాయి, వాటి మీద క్రాస్ చేయడానికి కావాల్సినటువంటి పాంటన్ బ్రిడ్జిలు కావాలి వాళ్ళకి. ఇవన్నీ మోహరింపు చేయాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది. వాడి చేత ఖర్చు పెట్టిస్తాం యుద్ధం చేయకుండా. రాబోయే కొన్ని రోజుల్లో ఈ మన సైన్యం అటు ఇటు గస్తీ తిరిగి వాడిని సతాయించి అలిసిపోయేలా చేస్తాం. వాడు ఎప్పుడైతే ఇంకా యుద్ధం చేయలేని పరిస్థితి ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలో చేస్తాం. అలాగే మనకు సరిహద్దులో కాల్పులు జరుగుతున్నాయి. వాడి దగ్గర ఉన్నదే 10 రోజులకు మించి వాడి దగ్గర ఇవి లేవు, షెల్స్ లేవు వాడి దగ్గర. ఎందుకంటే భారతదేశంతో యుద్ధం లేదు. ఈ పహల్గాం దాడి జరగక ముందర వరకు కూడా పాకిస్తాన్ లో శాంతిగా ఉన్నటువంటి సరిహద్దు ఏదైనా ఉందంటే భారతదేశంతో ఉన్న సరిహద్దే ఉండింది. కాల్పుల విరమణ మనం 2021 నుంచి మనం ఇద్దరం పాటించాం మనం. కాబట్టి వాడి ఎఫర్ట్స్ అంతా కూడాను ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, తర్వాత బలూచిస్తాన్ వాళ్ళ సైన్యం అంతా అక్కడ మోహరింపు చేసింది. ప్లస్ వాళ్ళ మేజర్ షెల్స్ 150mm షెల్స్, ఇటువంటి పెద్ద పెద్ద ఏదైతే వాళ్ళ మనకు బోఫర్స్ గన్స్ లాంటి వాటికి వాడుకోవాల్సినటువంటి అమ్యునిషన్ అంతా కూడా వాడు యుక్రెయిన్ కమ్మాడు డాలర్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర స్టాక్ కూడా లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ స్మాల్ క్యాలిబర్ ఫైర్ తోటి మొత్తం లైన్ ఆఫ్ కంట్రోల్ ని యాక్టివేట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా దాని వెనకాల ఉన్నటువంటి వీళ్ళ క్యాంటన్మెంట్స్, వీళ్ళ స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడం మొదలు పెడతాం. సో వాడు కూడా మన మీద దాడి చేయడానికి అవి వాడాల్సిన పరిస్థితి వాడికి వస్తుంది. వారం 10 రోజుల తర్వాత వాడి దగ్గర అవి కూడా ఉండవు. సో ఇలా మనం ఒక 2-3 వారాలు సతాయించిన తర్వాత అలిసిపోయి వాడి దగ్గర శక్తి లేని రోజు మనం వాళ్ళ దేశంలోకి సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అటువంటి ప్లానింగ్ మనం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ మనం చూస్తే కనుక వాడి ఫారెక్స్ రిజర్వ్స్ అంతా $15 బిలియన్ మాత్రమే ఉన్నాయి. 15 బిలియన్లో కూడా $10 బిలియన్ వాడు ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవి సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు వాడికి ఫిక్స్డ్ డిపాజిట్ గా ఇచ్చాయి. ఈ $10 బిలియన్ చూపించి ఐఎంఎఫ్ దగ్గర నుంచి వాడు లోన్ తెచ్చుకుంటున్నాడు. వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈరోజు ఐఎంఎఫ్ దగ్గర నుంచి లోన్ రాకపోతే అసీం మునీర్కి జీతాలు లేదు. అసీం మునీర్ వేసుకునే కొత్త యూనిఫామ్ వేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ సైన్యం అంతా కూడా లిటరల్ గా ఐఎంఎఫ్ అప్పుతోటి వాళ్ళు నడుస్తున్నారు. ఒక అప్పు తీసుకొని ఏ సైన్యం కూడా యుద్ధం చేసే పరిస్థితులు లేవు. ఏ సైన్యం కూడా దాన్ని గెలవలేదు. కాబట్టి వాడికి ఉన్నటువంటి రిజర్వ్ ఎంత, మన దగ్గర $680 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మనతో ఎలా తట్టుకుంటాడు వాడు? వారానికి వాడికి కనీసం అంటే $1 to 1.2 బిలియన్ ఖర్చు అవుతుంది ఆ దేశంలో వాడికి చమురు కొనుక్కోవడానికి, మిగతా అన్నిటికీ కూడా. ఉన్నదే $5 బిలియన్ మాత్రమే వాడుకోగలడు వాడు. కాబట్టి ఒక 4-5 వారాల నుంచి వాడు ఏం వాడలేడు. పైపెచ్చు యుద్ధం అంటూ వస్తే కనుక ఇంకా ఖర్చు అవుతుంది, 3 రెట్లు పెరుగుతుంది. అంటే వారానికి $3 బిలియన్ ఖర్చు అవుతుంది. వారానికి 3 నుంచి $4 బిలియన్ ఖర్చు అవుతే వారం 10 రోజుల కంటే వాడి దగ్గర ఎక్కడుంది వాడి దగ్గర పైసలు? ఇన్ఫాక్ట్ ఇది నేను చెప్పేది కాదు, వాళ్ళ మాజీ ఆర్మీ సైన్యాధ్యక్షుడు అంటే అసీం మునీర్ రాక ముందర ఉన్నటువంటి కమర్ జావేద్ బాజ్వానే స్వయాన చెప్పాడు, యుద్ధం చేయడానికి వెళ్తే కనుక మన జీపులలో పెట్రోల్ వేసుకోవడానికి మన దగ్గర పెట్రోల్ లేదు, ఏ యుద్ధం చేస్తామని నేను ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఆ పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. దాన్ని ఇంకా మనం నీరసించి దాన్ని అన్ని విధాల అష్టదిగ్బంధనం చేసిన తర్వాత మనం చేసేటువంటి స్ట్రైక్ మనం చేయబోతున్నాం. రైట్. ఇక్కడ ఎప్పుడూ లేని ఓవైసీ లాంటి వాడు కూడా పిఓకే గురించి మాట్లాడుతున్నాడు. పిఓకేని స్వాధీనం చేసుకోండి అని చెప్తున్నాడు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పిఓకేని స్వాధీనం చేసుకోండి, మీ వెనకాల ఉంటామంటున్నారు. ఇంకొక వైపును చూస్తే పిఓకేలోకి భారత్ ఎంటర్ అవ్వబోతే మేము ఆపాము లాంటి నిన్న పాకిస్తాన్ చెప్తోంది. ఇంకోటి పిఓకే ప్రాంతంలో ఈ వార్ సిగ్నల్స్, వార్ సైరన్స్ కూడా ప్రత్యేకించి ఎమర్జ్ చేసింది అని చెప్తున్నారు. అంటే పిఓకే స్వాధీనం చేసుకోబోతున్నామనే, లేకపోతే కనుక చేసుకోమని చెప్పి రాజకీయ ఒత్తిడి చేయటం వీళ్ళ ఉద్దేశం?
అంటే దీనికి రాజకీయ కోణంలో మనం చూసామంటే దీనికి అర్థం లేదు. ఇప్పుడు 75 ఏళ్లుగా మీరు పిఓ జేకే అని అనాలి, దాన్ని పిఓకే అనకూడదు మనం. ఇన్ఫాక్ట్ మీరు ఫస్ట్ లో పిఓ జేకే అన్నారు, మళ్ళీ ఇప్పుడు కొంచెం పిఓకే అన్నారు. అధీనంలో లేదండి. కశ్మీర్ లోయ అంతా మన అధీనంలో ఉంది. కశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాడి దగ్గర లేదు. బారాముల్లా తోటి కశ్మీర్ లోయ అయిపోతుంది. అది బారాముల్లా ఊడి దాకా మన అధీనంలో ఉంది కాబట్టి వాడి దగ్గర కశ్మీరీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాడి కబ్జాలో ఉన్నటువంటి 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి వెస్టర్న్ జమ్మూ అని పిలవాలి దాన్ని. దాంట్లో మనకు డోగ్రీ, సరాయికి, పంజాబీ ఈ 3 భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాలు వాడి దగ్గర ఉన్నాయి. వెస్టర్న్ జమ్మూ వాడి దగ్గర ఉంది. ఉత్తరాన ఉన్నటువంటిది గిల్గిట్ బాల్టిస్తాన్, హుంజా, నగారా, అష్టోర్ అన్నటువంటి ప్రాంతాల్లో కశ్మీర్ భాష ఎవరు మాట్లాడరు, వాళ్ళ భాషలు వేరే ఉన్నాయి. షీనాని, బాగ్తి ఇటువంటివన్నీ వాడు మాట్లాడతారు. కాబట్టి వాడి దగ్గర కశ్మీర్ పేరు చెప్పుకొని ఇంతకాలం వాడు పాలిటిక్స్ చేశాడు. మనం వాడికి అటువంటి నేరేటివ్ లో మనం ఫిక్స్ అవ్వకూడదు. దాన్ని పిఓకే అనడం మానేయాలి. మనం పిఓజేకే అని పిలవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రియాసత్ లో భాగం కాబట్టి దాన్ని అలా పిలవచ్చు, లేదా వెస్టర్న్ జమ్మూ అని పిలవచ్చు దాన్ని. ఎనీవే, ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళు మన దేశంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ అందరూ రేపు మీరు పిఓజేకే అని వెనక్కి తీసుకున్నా గానీ కూడా చర్చను కూడా తీసుకోండి అంటారు. చైనా దగ్గర మాట్లాడే దమ్ము లేదంటారు. వీళ్ళ పాలిటిక్స్ లో అర్థం లేదు. 75 ఏళ్లుగా వీళ్ళు ఎవరైనా దీని గురించి మాట్లాడారా? ఎప్పుడైనా పిఓజేకి వెనక్కి తీసుకుంటామని మాట్లాడారా? అధీర్ రంజన్ చౌదరి మనకు దీని యొక్క సిఏఏ చట్టం పార్లమెంట్ లో వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? సిఏ చట్టం ఏం చెప్పింది? భారత సరిహద్దుల్లో ఉన్న దేశాలలో ఉన్నటువంటి మైనారిటీలకు త్వరితగతిన పౌరసత్వం ఇచ్చేటువంటి దిశగా ఈ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. అంటే దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ పేరు యాడ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కి మనకు సరిహద్దు ఎక్కడుంది, మీరు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు యాడ్ చేశారు? అధీర్ రంజన్ చౌదరి లోక్సభలో లేచి మాట్లాడాడు. అంటే వీళ్ళు ఇంతవరకు కాంగ్రెస్ పిఓజేకే అని పాకిస్తాన్ కి హస్తగతం చేసేశారు. మనకు 150 కిలోమీటర్ల సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ తో ఉంది గిల్గిట్ ప్రాంతంలో. గిల్గిట్ కనుక మన దేశంలో ఉండి పాక్ అధీనంలో లేకుండా ఉంటే కనుక 150 కిలోమీటర్ల వకాన్ కారిడోర్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి భారత సరిహద్దులు ఉన్నాయి మనకి. అది పాకిస్తాన్ కబ్జాలో ఉంది, అది వేరే విషయం. రేపటి రోజు గిల్గిట్ బాల్టిస్తాన్ మనం వెనక్కి తీసుకున్నామంటే ఆఫ్ఘనిస్తాన్ తో మనకు సరిహద్దు ఏర్పడుతుంది. అంటే కాంగ్రెస్ ఇంతవరకు మన సరిహద్దులు ఏవో తెలియదు, మన ఎల్లలు ఎక్కడున్నాయో తెలియదు. అటువంటి వాళ్ళు ఈ రోజు పిఓజేకేని వెనక్కి తీసుకోండి అని చెప్పడంలో ఎంత పాలిటిక్స్ చేస్తున్నారు, ఎంత హాస్యాస్పదం అని అర్థం చేసుకోవచ్చు. ఓవైసీ పాలిటిక్స్ అంతా కూడా మీరు చూసారంటే కనుక హిందూ ముస్లిం యాంగిల్లోనే అతని పాలిటిక్స్ అంతా ఉంటాయి. కానీ భారతదేశం పాకిస్తాన్ కి మధ్యలో ఇష్యూస్ వస్తే కనుక పాకిస్తాన్ ని తిడతాడు అతను. ఇది ఈ రోజు విషయం కాదు, గతంలో కూడా చాలా కాలంగా అతని పాలిటిక్స్ అలాగే ఉంటాయి. సో పాకిస్తాన్ కి వ్యతిరేకంగానే స్టేట్మెంట్స్ అన్ని కూడా పాకిస్తాన్ సమర్థిస్తూ ఎప్పుడు మాట్లాడలేదు ఓవైసీ, అది మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ అతని మిగతా అంశాలన్నీ కూడా కంప్లీట్ గా ముస్లిం అపీజ్మెంట్, తర్వాత హిందువులకు వ్యతిరేకంగాను, హిందువులలో కూడా చీలిక తీసుకొచ్చి నీన్ భీమ్ అని చెప్పేసి మన దళిత సోదరులందరినీ కూడా తీసుకుంటే ఓట్ బ్యాంక్ తయారు చేసే దిశగానే అతను ప్రయత్నాలు చేశాడు. కానీ అతని పాలిటిక్స్ ఈరోజు కొత్త ఏం కాదు, గతంలో చేసింది ఇప్పుడు కూడా చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సడన్ గా బీజేపీ కంటే కూడా మేము చాలా గొప్పవాళ్ళం, మేము చూడు పిఓజేకే వెనక్కి తీసుకోవడానికి మేము అడుగుతున్నాం చూడు, మేము బీజేపీ చేయలేకపోతుంది, కానీ మేము అంత దేశభక్తులం అని చాటుకునే దిశగా వీళ్ళ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్ళ ఇంకా పాలిటిక్స్ చూసామంటే రాహుల్ గాంధీ అక్కడ 28 మంది చనిపోతే దాంట్లో ఒక్కడే ఒకతను ముస్లిం చనిపోయాడు, అక్కడ ఉన్నటువంటి గుర్రం నడిపించేటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ ఆ గుర్రం నడిపించే వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి శ్రీనగర్ వెళ్ళాడు. కానీ మిగతా ఈ 27 మంది హిందువుల ఇళ్లలో ఒక్కరింటికి వెళ్ళలేదే. ఎవరికైనా ఫోన్ చేశాడా, ఎవరికైనా ఎవరితో మాట్లాడా, సానుభూతి తెలిపాడా? ఏమీ లేదు. అక్కడ కూడా వీళ్ళు శవాల రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇది పాలిటిక్స్ తప్ప ఇంకేమీ కాదు. ఇది ఈ సమయంలో దేశమంతా కలిసికట్టుగా ఉండి మనం యుద్ధం చేయాలి. ఇజ్రాయెల్లో చూద్దాం మనం, ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా విపరీతమైనటువంటి నిరసనలు ఉన్నాయి, అక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి, అతని దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. అపోజిషన్ కూడా ఆయనకి వ్యతిరేకంగా చాలా ప్రయత్నాలు చేశాయి. కానీ బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రిగా అక్కడ హమాస్ ని తుదిముట్టించడానికి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు అతన్ని దించేటువంటి ప్రయత్నం చేయట్లేదు, అవిశ్వాస తీర్మానం తీసుకురావట్లేదు, పార్టీలు చీల్చట్లేదు. గతసారి కూడా అంటే ఈ ఘటన కంటే ముందర 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటనలో 11 రోజులు యుద్ధం జరిగింది హమాస్ తోటి. అయిపోయిన తర్వాత, యుద్ధ విరామం అయిపోయిన తర్వాత అవిశ్వాసం తీర్మానం తీసుకొచ్చి బెంజమిన్ నెతన్యాహు తీసేసి నఫ్తాలి బెనెట్ ప్రధానమంత్రి అయ్యారు. నఫ్తాలి బెనెట్ 2 సంవత్సరాలు తక్కువనే అతను ప్రధానిగా ఉన్నాడు. దిగిపోయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు వచ్చాడు. సో అక్కడ ఏంటంటే
దేశానికి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ పాలిటిక్స్ పక్కన పెట్టి పొలిటికల్ పార్టీస్ కూడా కలిసికట్టుగా వాళ్ళు యుద్ధం చేస్తారు. కలిసికట్టుగా వాళ్ళు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే వాళ్ళ సమర్థానికి నిలబడతారు. వాళ్ళు అమెరికాలో కూడా అదే చూసాం. మనం డెమోక్రాట్లు కావచ్చు, మనకు రిపబ్లికన్స్ కావచ్చు, గల్ఫ్ యుద్ధం తీసుకుందాము, ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాము, సిరియా తీసుకుందాము, ఎక్కడ వియట్నాం యుద్ధం తీసుకుందాము, ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసికట్టుగానే వాళ్ళందరూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ విభేదాలనే ఒకరొకరు కొట్టుకుంటారు, ఒకరొకరు దూషించుకుంటారు, కేసులు వేసుకుంటారు, ఏమైనా చేస్తారు. కానీ ఇది అమెరికా వర్సెస్ ఎవరు అనేసరికి వాళ్ళు పంచాధికం శతం అన్నటువంటి మన సామెత ఉంది, అది పాటిస్తారు వాళ్ళు. అన్ఫార్చునేట్ మనకి ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా, ఇన్ఫాక్ట్ మెయిన్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్, వాళ్ళేమో చైనాతో ఎంఓయూ చేసుకున్నారు. ఆ ఎంఓయూ ఏంటో మనకి ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అలాగే ఇటువంటి కొన్ని డీప్ స్టేట్స్, అమెరికన్ డీప్ స్టేట్ కావచ్చు, లేదా చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మన పొలిటికల్ స్ట్రక్చర్ లో వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పాలిటిక్స్ అంతా కూడాను మన దేశానికి మంచిది కాదు. లాస్ట్ టైం బాలాకోట్ స్ట్రైక్ చేస్తే ఎవిడెన్స్ చూపించమన్నారు. మనకు అప్పుడున్నటువంటి సైన్యాధ్యక్షుడు జనరల్ వికే సింగ్ ని సడక్కా గుండా అని పిలిచారు. ఇష్టం వచ్చిన మాటకు మన అపోజిషన్ అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కూడా చూస్తే కనుక మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నాడు. అలాగే వాళ్ళ కర్ణాటకలో ఒక మినిస్టర్ ఏమంటున్నాడు, ఎవరు కూడా అక్కడ మతాన్ని గురించి అడగనే లేదు, ఎవడైనా టెర్రరిస్ట్ మతం గురించి అడుగుతాడో వాడు కాల్చుకుంటూ పోయాడు అని చెప్పి వాళ్ళు చెప్పడము. సుప్రియా సూలే ఏమో ఫైరింగ్ ఇన్సిడెంట్ అంటుంది ఆవిడ, టెర్రరిజం కూడా అన్నది ఆవిడ. ఫైరింగ్ ఇన్సిడెంట్ అంటుంది. మహారాష్ట్రీయన్లు 3-4 ఇరుక్కున్నారు, వాళ్ళకి మంచి సదుపాయాలు కలిగించి వాళ్ళ శవాలను వెనక్కి పంపించండి, వాళ్ళ దెబ్బ తగిలిన వాళ్ళకి చికిత్స చేయండి అని ఒమర్ అబ్దుల్లాకి ఆవిడ ట్వీట్ చేస్తుంది. ఫైరింగ్ ఇన్సిడెంట్ ఇట ఆవిడ ప్రకారం. సో కాబట్టి ఇటువంటి రాజకీయాలు ఇప్పుడు కూడా మన వాళ్ళు వదలట్లేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. మనం భేదాలు ఉన్నా కానీ దేశానికి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా యుద్ధం చేయాలి. గతంలో 1971లో బంగ్లాదేశ్ అంశం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి అప్పటి అపోజిషన్ లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి ఆవిడకి పూర్ణ సమర్థన ఇచ్చారు. ఆవిడకు ఇన్ఫాక్ట్ అపర దుర్గాను కూడా పిలిచినట్టు కొన్ని రిపోర్ట్స్ మనం చూసాం మనం. కాబట్టి ఇటువంటిది మనలో మన డిఫరెన్సెస్ ఇటువంటి సమయాల్లో పక్కన పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఈ హిందూ ముస్లిం రాజకీయాలు చేస్తున్నారు అపోజిషన్ పార్టీస్. దానివల్ల మనం బలహీన పడితే కనుక దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోగలదు పాకిస్తాన్. కాబట్టి మనం అందరూ కూడాను కలిసికట్టుగా భారతీయులుగా మనం దీన్ని ఆలోచన చేయాలి, కానీ మనలో ఉన్న విభేదాలు పక్కన పెట్టాలి. ఇక్కడ ఎప్పుడూ లేనటువంటిది, సాధారణంగా మనం ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా చూస్తుంటే టెర్రరిస్ట్ అటాక్ అప్పుడు మీరు అన్నట్టే వీళ్ళు ఇట్లా మాట్లాడడానికి అనుగుణంగానే జరుగుతూ ఉండి, లేదా బ్లాస్ట్లు అయినప్పుడు ఈ ఇద్దరులకు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముస్లిమ్స్కి కూడా జరిగినాయి, లేదా మసీదుల మీద కూడా జరిగినాయి అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ టైము టెర్రరిస్టులు నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపడం అన్నటువంటిది ఒక ఆస్పెక్టు. ఎందుకు టెర్రరిస్ట్ ఆలోచనలో ఓపెన్గా ఇట్లాంటి పని చేసినట్టు, దీంట్లో ఏదన్నా వ్యూహం ఉందా, లేకపోతే వ్యూహ వైఫల్యమా? ఊహ వైఫల్యం కాదు, వాళ్ళ భావజాలం అదే. మనం చూసామంటే కనుక అన్ఫార్చునేట్లీ ఇస్లాం యొక్క చరిత్ర అంతా చూసామంటే కనుక చరిత్రలో ఇదే జరిగింది. వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేశారో అన్ని యుద్ధాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి మతాల మీద దాడులు చేయడము, అక్కడ ఉన్నటువంటి విశ్వాసాల మీద దాడులు చేయడము, ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేయడము, ఎక్కడ జయించారో అక్కడ స్త్రీలని వాళ్ళు భోగ వస్తువులుగా స్వీకరించడము, ఇది మనం మొత్తం చరిత్రలోనే చూసాం. అల్ బదర్ యుద్ధం దగ్గర నుంచి తీసుకుని మొఘలులు కావచ్చు, అలాగే మనకు పర్షియా, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి వాళ్ళది. ఈజిప్ట్కి వెళ్ళినా, సిరియా, తర్వాత మనకు జార్డన్, అల్ అండలూస్, మనకు స్పెయిన్, పోర్చుగల్ ని వాళ్ళు క్యాప్చర్ చేసినప్పుడు కావచ్చు, ఇస్లాం ఎక్కడెక్కడ వెళ్ళిందో అక్కడంతా ఇదే పరిస్థితి. రెండే విషయాలు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలని, అక్కడ ఉన్నటువంటి ధనాన్ని లూట్ చేయడం ఒకటి, స్త్రీలని వాళ్ళు యుద్ధంలో దొరికినటువంటి భోగ వస్తువు, ఒక బౌంటీ అంటాం కదా, అంటే ఒక మనం ఏదైనా ఒక బానిస, అంటే మనకి ఏదైనా ఒక కాంపిటీషన్ లో మనం గెలుచుకుంటాం కదా, ఒక ప్రైజ్ లాంటిది, దాన్ని అలా భావించి వాళ్ళని వస్తువుల కింద భావించి వాళ్ళని ఎలా కావాలంటే అలా వాళ్ళు వాడుకునేవాడు. ఇది ఎప్పుడో పాతకాల చరిత్రలో జరిగిందని మనం అనడానికి వీల్లేదు. లేటెస్ట్ గా 5-6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి మన సిరియాలో జరిగినటువంటి ఐసిస్, అక్కడ ఉన్నటువంటి ఇస్లాం ఏతర మతం, అక్కడ ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఒక మతం ఉన్నది అక్కడ, దాని పేరు యజిడీస్ అంటారు. ఇరాక్ లో, నార్దర్న్ ఇరాక్ లో సింజర్ అన్న ఊరు వాళ్ళకి మెయిన్ సెంటర్ అది. తర్వాత ఈ యజిడీస్ అన్న వాళ్ళు
సిరియాలో మోస్ట్లీ ఉంటారు, కొంతమంది ఇరాక్ లో, కొంతమంది టర్కీలో ఉంటారు. వీళ్ళ ఆడపిల్లని కనీసం అంటే ఒక 2-3 వేల మంది అమ్మాయిలను తీసుకువెళ్ళి అతి కిరాతకంగా రోజుకి 300-400 మంది రేప్ చేసేవారట. ఆ అమ్మాయిలు పాపం చిట్టులు రాసి పైన తిరుగుతున్నటువంటి అమెరికన్ ప్లేన్స్ మమ్మల్ని చూస్తే కానీ మా మీద బాంబు వేయండి, కనీసం మేము చచ్చిపోతాం, మేము బతకలేము అన్నటువంటి పరిస్థితి వాళ్ళు. వీడియోస్ వచ్చినాయి, వాళ్ళ చైన్లలో కట్టి వాళ్ళని అమ్మారు. వాళ్ళని 13-14 ఏళ్ల అమ్మాయి అయితే కనుక $1,000, $5,000, $3,000 అలా రేట్లు పెట్టారు. కొద్దిగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే $50, $100 అలా వాళ్ళని కూరగాయలు నమ్మినట్టు, మేకల్ని, పశువులు నమ్మినట్టు అమ్మారు వాళ్ళని. తల్లుల్ని, పిల్లల్ని చంపి ఆ మాంసం తోటి తల్లులకు అన్నం పెట్టారు వాళ్ళు. ఇది ఎప్పుడో జరిగింది కాదు, వీడియోస్ తో సహా ఎవిడెన్స్ ఈరోజు మనం ఐసిస్ ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. వాళ్ళకి వీళ్ళకి భావజాలను ఏమైనా తేడా ఉందా అసలు? ఇప్పుడు కూడా స్త్రీలను వదిలిపెట్టారు, మగవాళ్ళని చెప్పారు. అక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళు ఎత్తుకోపోగలిగితే ఆ స్త్రీలను కూడా ఎత్తుకుపోయి ఉండేవాళ్ళు. ఇంకెలా తీసుకువెళ్ళలేరు కాబట్టి వాళ్ళు స్త్రీలను వదిలేశారు. అంటే మగవాళ్ళని చంపేస్తే స్త్రీలను వాళ్ళు క్యాప్చర్ చేయొచ్చు. పాకిస్తాన్ లో ఈరోజు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి హిందూ అమ్మాయిలందరూ ఎత్తుకుపోయి వాళ్ళని ముస్లిం వృద్ధులైనటువంటి ముస్లింలకి అమ్మేస్తున్నారు. వాళ్ళు 3వ భార్యగానో 4వ భార్యగానో ఉంటుంది. ఒక కొన్ని నెలలు, సంవత్సరం తిరంగానే ఆ అమ్మాయిని వేశ్యావృత్తిలో పడేస్తున్నారు. అంటే హిందువులకు స్త్రీలని దూరం చేసే దిశగా అక్కడ ప్రయత్నం చేస్తే, ఇక్కడ పురుషుల్ని దూరం చేసే దిశగా వీళ్ళు మనం చూస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళ మతంలో, వాళ్ళ ఆలోచన దృక్పథంలో ఉన్నదే ఈ రెండు. వాళ్ళు వెళితే అక్కడ లూట్ చేయడము, తర్వాత స్త్రీలని వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం, ఈ రెండు తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు. కాబట్టి అదే ప్యాటర్న్ ఈ రోజు కూడా చూస్తున్నాం మనం, దాంట్లో ఎటువంటి తేడా లేదు. అన్ఫార్చునేట్ గా తాముకు సెక్యులర్లు అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం ఈరోజు చూస్తే నోరు తెరవట్లేదు. ఒకవేళ నోరు తెరిచినా ఇది ఏదో హిందూ ముస్లిం ఇష్యూ కానే కాదు అన్న దిశగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంటున్నారు. ఇన్సిడెంట్ ఇది. వాళ్ళ బట్టలిప్పి వాళ్ళు హిందువులు కాదో చూసి చంపిన తర్వాత కూడా మీరు దీనికి మతం అంట చెప్పం, దీనికి మతం పేరు ఎత్తాం అంటే దాని అర్థం ఏంటి? వి కండెమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టెర్రరిజం. అంటే ఉగ్రవాదం ఏ యాంగిల్లో ఉన్నా, ఏ రంగు ఉన్నా దాన్ని అన్ని మేము ఖండిస్తామన్నా. పోనీ ఇస్లామిక్ ఉగ్రవాదం కాకుండా ఇంకో ఉగ్రవాదం చూపించండి నాకు, ఎక్కడైనా ఉందా మీకు? ఇన్ఫాక్ట్ మనకు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, తుల్సి గబార్డ్ కావచ్చు, మనకు మార్కో రూబియో కావచ్చు, పీటర్ హెక్ కావచ్చు, అంటే ఉన్నటువంటి అధికారులందరూ, క్యాష్ పటేల్ కావచ్చు, స్పష్టంగా ఇస్లామిక్ టెర్రరిజం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఎందుకు మాట్లాడట్లేదు? అండ్ టార్గెటింగ్ హిందూస్ అని చాలా క్లియర్ గా రాశారు వాళ్ళు. మనం ఎందుకు దీన్ని సోకాల్డ్ సెక్యులర్ ముసుగులో మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మనం అసలు సెక్యులరిజం అన్న పదము యూరోప్ లో పుట్టింది, చర్చిని, ప్రభుత్వాన్ని దూరం చేయడానికి పుట్టింది. సెక్యులరిజం అన్న పదం ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుంది, ఏ వ్యక్తికి, ఇండివిజువల్స్ కి, మన ప్రజలకి ఎవరికి వర్తించదు. దేవుడిని నమ్మనటువంటి వాడు, అన్ని మతాల్ని ఏకదాటిని చూసేవాడికి కూడా అది వాడి అభిమతం. అది సెక్యులరిజం కాదు. నాస్తికత్వం అన్న సెక్యులరిజం కాదు. నాస్తికత్వం అన్నది ఒక మతం, ఒక అభిమతం. కాబట్టి వ్యక్తులు ఎప్పుడు సెక్యులర్ ఉండరు. ఆ పనికిమాలిన యూరోప్ నుంచి తెచ్చుకున్న పదాన్ని మన ఇష్టం వచ్చినప్పుడు నేను ఇంటర్ప్రిట్ చేసుకుని దాన్ని పాలిటిక్స్ చేస్తున్నాను తప్పితే, ఎందుకంటే ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ గా తయారయ్యారు కాబట్టి 92-93% ఓట్స్ ఇండి అలయన్స్ వస్తున్నాయి కాబట్టి దానికోసం ఇక్కడ పాకులాటలు తప్పితే ఎక్కడ కూడా ఏ ఉన్నటువంటి ఈ దాష్టికాన్ని దాన్ని ఏ పేరుతో పిలవాలో ఆ పేరుతో పిలిస్తేనే దాన్ని మనం ట్యాకిల్ చేయగలం. లేకపోతే ఇలాగే ఉంటుంది. కార్గిల్ యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఆ శవాలను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోతే మనం ఏం చేసాం? చాలా హుందాగా ఎవరినో మౌలవీని పిలిపించి వాళ్ళకి జనాజా చదివి అక్కడ వాళ్ళని ఖననం చేశాం. అవసరమా? వాడు టెర్రరిస్ట్ కి మతం లేదని బర్కాదత్ లాంటి వాళ్ళు, రాజీవ్ సర్దేశా లాంటి వాళ్ళు, సోకాల్డ్ సెక్యులర్స్ అందరూ చెప్తున్నారు కదా. ఆ శవాలను తగలబెడితే ఏమవుతుంది? ఒసామా బిన్ లాదెన్ తీసుకెళ్లి సముద్రంలో పడేసింది అమెరికా. అతనికి ఎందుకు మౌలవీని పిలిపించి అతన్ని ఎందుకు సమాధి చేయలేదు? అసిమెట్రీ. ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక మత మౌఢ్యంతో ఉన్నటువంటి వాళ్ళని మీరు అడ్మినిస్ట్రేటివ్ గా, ఓన్లీ టెక్నికల్ గా మీరు వాటితో పోరాటం చేస్తే గెలవలేరు. ఇందాక నేను చెప్పినట్టు రక్తబీజుడు లాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. సిద్ధాంతాన్ని మీరు టార్గెట్ చేయాలి, వాళ్ళ ఐడియాలజీని మీరు టార్గెట్ చేయనంత వరకు మీరు వాళ్ళని ఓడించలేరు. ఈ రోజు అక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఆత్మాహుతి చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకు మౌల్వీలు ఏం చెప్పారంటే, ఎక్కడ కానీ నువ్వు చనిపోతే, నువ్వు షహీద్ అవుతే నీకు జన్నత్లో 76 మంది నీ కన్నెలు దొరుకుతారు, వాళ్ళతో భోగించవచ్చు అని చెప్పి దానికోసం వస్తున్నారు.
కానీ వాళ్ళ మతం ఏం చెప్తోందంటే వాళ్ళ శరీరం కనుక తగలబడిపోతే గనక ఆ శరీరాన్ని వాళ్ళు ఖననం చేసి వాళ్ళు జనాజా చదవకపోతే గనక వాళ్ళకు ఈ యొక్క కన్నెలు దొరకరు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ శరీరాన్ని తీసుకెళ్ళి వాడు తగలబెట్టండి, మీరు ఒకరిద్దరిని తగలబెట్టండి, ఇంకెవడో అక్కడి నుంచి రావడం మానేస్తాడు. మన కెప్టెన్ గోగోయ్ ఒక వ్యక్తిని అతని జీప్ మీద కట్టుకొని తీసుకెళ్లేసరికి స్టోన్ పెల్టింగ్ అయిపోయింది. కాబట్టి ఇటువంటివి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేయాలి. ఒక సిద్ధాంతాన్ని, ఒక సివిలైజేషన్, మనం ఒక సాంస్కృతిక పరమైన యుద్ధం చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఏదో సైన్యం అక్కడ కూర్చొని యుద్ధం చేసే యుద్ధం కాదు ఇది. సిద్ధాంతపరంగా యుద్ధం చేస్తున్నాడు. ఏదో మనకు ఒంగోలులో, గుంటూరులో, కడపలో, తమిళనాడులో ఏదో ముస్లింకి ఏదైనా అన్యాయం జరిగితే వాడు దాని గురించి స్పందిస్తాడు. కానీ అక్కడ మన హిందూ స్త్రీలకి ఇంత అత్యాచారాలు జరుగుతున్నా మనం స్పందించాం. బంగ్లాదేశ్ లో మన హిందువులని పట్ల ఇంత అరాచకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఇంతమందిని చంపుతూ పిల్లల్ని ఎత్తుకుపోయి రేప్ చేస్తూ ఉంటే, వాళ్ళ ప్రాపర్టీస్ అని తగలబెడుతుంటే మనలో ఏమైనా స్పందన ఉందా? మన అప్రోచ్ సివిలైజేషన్ యుద్ధానికి, ఒక సాంస్కృతిక పరమైన యుద్ధానికి అడ్మినిస్ట్రేటివ్ గా మనం దాన్ని కౌంటర్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఎప్పుడు గెలిచేటువంటి పరిస్థితి కాదు. ఈ రోజు పహల్గా జరిగింది, ఇంకొక దగ్గర జరుగుతుంది. అది రేపు హైదరాబాద్ జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి సిద్ధాంతాన్ని సిద్ధాంతంగానే మనం ఓడించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అది అన్ఫార్చునేట్. అది మనకు ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్, మనకు ఎన్నికలలో ఉన్నటువంటి స్ట్రక్చర్, ఓటు బ్యాంకులు తయారు చేస్తే గానీ గెలవలేము అన్నటువంటి ఈ పరిస్థితులు మారేంత వరకు ఇవి తప్పవు. మౌలికమైనటువంటి మార్పులు మన చట్టంలో మనం తీసుకురావాలి. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఎన్నికల పద్ధతి మనం ఎందుకు పెట్టాలి? ఒక్క ఓటు ఎక్కువ వచ్చినందుకు గెలిచాడు అంటున్నాం, ఒక్క ఓటు తగ్గినందుకు ఓడిపోయాడు అంటున్నాం. దానికి ఏమైనా అర్థం ఉందా? గెలుపు ఓటమి అనేది ఎలా నిర్ణయిస్తాం మనం? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం బేసిక్ గా ఒక సాంస్కృతిక పరంగా చూడవలసిన ఆవశ్యకత ఉంది. మనకు ఏ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా కానీ కూడా వైవిధ్యం ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ. బ్రిటిష్, యూకేలో ఏంటి, వాళ్ళకు అంతా ఒకటే. వాళ్ళకు ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినా కానీ వైట్ అందరు తెల్లజాతి వాళ్ళే, 2 అందరూ ప్రొటెస్టెంట్సే, 3 అందరూ ఆంగ్లో సాక్సన్ తెగ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళకు విభేదాలు ఏముంటాయి? మహా అంటే ప్రభుత్వం దీన్ని నడిపించాలా, లేదా మార్కెట్ మనకు ప్రైవేట్ వ్యక్తులు నడిపించాలా, ఇవి విభేదాలు తప్ప ఇంకేమీ లేవు వాళ్ళకి. మనకు అలా కాదే. మతపరమైనటువంటి వైవిధ్యం ఉంది, భాషాపరమైన వైవిధ్యం ఉంది మనలో. మళ్ళీ దాంట్లో కులాల తంటా ఒకటి ఉంది, మతాల తంటా ఎన్నో ఉన్నాయి మనకి. కాబట్టి రిప్రజెంటేషన్ ఎలా చేస్తారు? 2-3 అంశాలు చూడండి. మీకు గోర్ఖాలు ఉన్నారు మన సైన్యంలో. గోర్ఖా రెజిమెంట్ చాలా పవర్ఫుల్ రెజిమెంట్. గోర్ఖాలు చేసిన యుద్ధాలు ఇంత అంతా కాదు, అద్భుతమైనటువంటి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చాం మనం. వాళ్ళ దేశ రక్షణలో చాలా అద్భుతంగా వాళ్ళు ప్రవర్తించారు, యుద్ధాలు చేశారు. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? వెస్ట్ బెంగాల్ చేతిలో ఇరుక్కున్నారు వాళ్ళు, డార్జిలింగ్ ప్రాంతం అంతా. బెంగాల్లో కల్కటాలో కూర్చున్న వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయట్లేదు, ఎంతో సఫర్ అవుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి గోడు పట్టించుకునే వాళ్ళు లేరు కదా, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంది వాళ్ళకి? ఇన్ఫాక్ట్ ఈవెన్ బీజేపీకి సంబంధించి కూడా ఎస్ఎస్ ఆహ్లూవాలియా గారు అక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు. ఎస్ఎస్ ఆహ్లూవాలియా ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన అక్కడి వాడు కాదు కదా. సో ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం. అలాగే మనం చూస్తే కనుక సింధీలు, పంజాబ్ 2 ముక్కలైంది, పాకిస్తాన్ కొంత వెళ్ళింది, భారతదేశంలో కొంత ఉంది, కాశ్మీర్ 2 ముక్కలైంది, బంగాల్ 2 ముక్కలైంది. సింధు 100% పాకిస్తాన్కి ఇచ్చేశారు. సింధీ హిందువుల పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో, ఇంకెక్కడో ముంబైలో వాడు పాపం వాళ్ళ ఉనికి కోల్పోయి, వాళ్ళ అస్తిత్వం కోల్పోయి బతుకుతున్నారు వాళ్ళు. మేము హైదరాబాదీలని చెప్పుకుంటారు, మేము ముంబైకర్స్ అని చెప్పుకుంటారు, మేము సింధీలని చెప్పుకోవడానికి వాళ్ళు భయపడుతున్నారు. పాకిస్తాన్తో మనకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ ముందర మనం కరాచీ బేకరీ మీద దాడి చేస్తాం. కరాచీ బేకరీ నడిపిస్తున్నది హిందువులు, అక్కడి నుంచి పలాయనమే ఇప్పుడు వచ్చారు. కానీ వాళ్ళకి గది లేని పరిస్థితి. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండక్కర్లా, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళ మాట వినేటువంటి వ్యక్తులు ఉండక్కర్లా. కశ్మీరీ పండితులు అందరూ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వ్యాలీ నుంచి వెళ్ళిపోయారు. ఈ రోజు ఒక కౌన్సిలర్ని ఎన్నుకోలేరు వాళ్ళు. వాళ్ళకు ఉన్న మొత్తం జనాభా 3-4 లక్షలు 5 లక్షలు ఉంటారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ సంస్కృతి నాశనం అయిపోతుంటే వాళ్ళ గోడు చెప్పడానికి వినడానికి వాళ్ళకి ఏమైనా ప్లాట్ఫామ్ ఉందా? లేదే. ఎక్కడైనా పార్లమెంట్లో కానీ లేదా మన అసెంబ్లీలో కానీ వాళ్ళకి ఏమైనా సీట్ ఇచ్చామా? ఇవ్వలేదే. పైపెచ్చు ఆంగ్లో ఇండియన్స్కి 2 సీట్లు ఇచ్చామా? 1947 ఆగస్టు 15 తర్వాత ఆంగ్లో ఇండియన్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఇండియన్స్ అయిపోతారు కదా. మరి ఆంగ్లో ఇండియన్స్ అన్నప్పుడు, అలాంటప్పుడు మనం పాకిస్తాన్ ఇండియన్ అని ఎందుకు పిలవకూడదు? అద్వానీ గారిని లేదా మణిశంకర్ అయ్యర్ని, వీళ్ళు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కదా. మరి వాళ్ళకి పాకిస్తాన్ ఇండియన్స్ అని ఎందుకు అనట్లేదు? వీళ్ళని ఆంగ్లో ఇండియన్స్ ఎందుకు పిలిచాం మనం? వాళ్ళ సంతతి ఎవరైనా కావచ్చు, మన దాని సంబంధం ఏంటి? ఈరోజు సైఫ్ అలీ ఖాను, మంజూర్ అలీ ఖాన్ పటౌడీ, వీళ్ళని అఫ్ఘాన్ ఇండియన్స్ అందామా? కాబట్టి ఎక్కడికి వెళ్తాం? ఇవన్నీ కూడా
15 ఆగస్ట్ 1947 తర్వాత వీళ్ళందరూ భారతీయులే, కానీ వాళ్ళకి ఆంగ్లో ఇండియన్స్కి 2 సీట్లు ఇచ్చామా? ఏమైనా అర్థం ఉందా? కాబట్టి మన డెమోక్రసీలో మనకు ఉన్నటువంటి ఎన్నికలు, ఈ వ్యవస్థను మారాలి. ఈ వ్యవస్థ మారితే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు మనం నాశనం చేసిన రోజు ఇటువంటి పరిస్థితులు రావు. అంతవరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది ఈ ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ అన్నది, ఈ తుష్టీకరణ రాజకీయాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఫైనల్ గా ఒకటి చెప్పండి, బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మొన్నటిదాకా బ్యాన్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పార్టీ వాళ్ళు, భారత్ కనుక పాకిస్తాన్ మీదకి వెళ్తే మేము వచ్చి ఈశాన్య రాష్ట్రాలు స్వాధీనం చేసుకుంటామని. మరొక వైపున తాజాగా ఈ దాడి జరిగినటువంటి తీరు హమాస్ తీరులో జరిగింది. హమాస్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి పాకిస్తాన్లో తిష్ట వేసుకుని ఉన్నారు. పాకిస్తాన్ చేత ఈ పని చేయించింది హమాస్ వాళ్ళే అన్నటువంటి మాట వినబడుతుంది. మనం వార్ సిచ్యుయేషన్లోకి వెళ్తే మనం ముప్పేట దాడి చెయ్యబోయడం సంగతి ఎరుగు, మన మీదనే ముప్పేట దాడి జరుగుతుందని వ్యాఖ్యానించే వాళ్ళు ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎవరు బెదిరించేది వాళ్ళు బెదిరిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాడికి ఏ శక్తి లేకపోయినా కానీ కూడా బంగ్లాదేశ్లో ఏం శక్తి ఉంది? ఈ రోజు మనం వెళ్తే కానీ వాళ్ళు 2 రోజుల్లో మొత్తం ఆర్మీ, వాళ్ళ నేవీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంతా కూడా ఒక్క రోజులో నాశనం చేయొచ్చు. వాళ్ళకి శక్తే లేదు. వాళ్ళు వచ్చి ఈశాన్య రాష్ట్రాన్ని కట్ చేసేంత సీన్ వాళ్ళకి అస్సలు లేదు. కానీ ఈ ప్రగల్భాలు, ఈ స్టేట్మెంట్ అనేవి చాలా ఇస్తుంటారు. స్టేట్మెంట్ భారతదేశం కూడా ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నేను స్ట్రైట్ గా వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాను. పాకిస్తానీలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు. మీరు ఇంత అంటున్నారు కదా, రోజుకి 100 పందులను చంపి నేను తీస్తా నదిలో వేస్తాను, బ్రహ్మపుత్ర నదిలో వేస్తాను, మీ దేశానికి వచ్చేటువంటి నదుల్లో, లేదా ఇక్కడ చేలము చెనాబ్లో వెళ్తున్న పందులు చంపి వాటి రక్తమో శవాలని అక్కడ వేస్తాను, ఆ నీళ్లు తాగడం మానేయండి మీరు చూద్దాం. మేము కూడా అనొచ్చేటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఏముందండి? ఎవరైనా ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఎవడి బలాబలాలు ఎలా ఉంది నిజంగా అదే అర్థం చేసుకోవాలి. భారతదేశం నిజంగా కన్ను ఎర్ర చేసిందంటే వీళ్ళు ఎవరు తట్టుకోలేరు. స్టేట్మెంట్లు ఇవ్వడానికి, ఒక మతమౌఢ్యమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడంలో వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ కూడా అల్టిమేట్ గా భారతదేశంతో ఇటువంటి దాష్టికం చేసినప్పుడు మనం ఇచ్చే రెస్పాన్స్ ని వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. 1971 ఆల్రెడీ చూపించాం దేశాన్ని విభజన చేయగలిగింది. ఇప్పుడు మనం తలుచుకుంటే కనుక మళ్ళీ పాకిస్తాన్ విభజన చేసే శక్తి మన దగ్గర ఉన్నది. కాబట్టి ఈ ప్రగల్భాలకి మనం వీటికి మనం పడకూడదు. ఇవి వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు, దాని గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ఈ రోజు వాళ్ళ మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉన్నదే టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎంత కూడా మనం భారతదేశం అబ్జర్వ్ చేస్తాం. రమారమి 20% వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ పడిపోయింది, కుదేలైపోయింది. ఎగ్జాక్ట్ గా 20% మనకు కోయంబటూర్, ఈరోడ్, సేలంలో 20% మన టెక్స్టైల్ ఇండస్ట్రీ పెరిగింది. రేపటి రోజు మనం ఎటువంటి యుద్ధం చేయబోతున్నామో చూడండి. బంగ్లాదేశ్ నుంచి $100 ఎక్స్పోర్ట్ అవ్వాల్సింది మనం $60 అమ్మడం మొదలు పెడతాం. ఆటోమేటిక్ ఇక్కడికి వస్తాయి ప్రాజెక్ట్స్ అన్ని. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ కూడా మనం ఇన్వెస్ట్ చేసాం. రేమండ్స్, తర్వాత మన దినేష్, ఇటువంటి మన టెక్స్టైల్ ఇండస్ట్రీస్ బంగ్లాదేశ్ కూడా ఇన్వెస్ట్ చేసాయి. అవన్నీ తీసేసుకొని వచ్చి భారతదేశంలో పెట్టుకుంటే వాడి పరిస్థితి ఏమవుతుంది? సేమ్ పాకిస్తాన్ కూడా, పాకిస్తాన్కి ఉన్నవి 2-3 ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. 1 టెక్స్టైల్, 2 సిమెంట్, 3 డ్రై ఫ్రూట్స్, 4 ఏమంటారు మన లెదర్, మన తోలు. ఈ 4 మేజర్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళవి. ఈ 4 మీద మనం యుద్ధం చేస్తే ఏమవుతుంది? సిమెంట్ రేపు వాడు $50 పర్ క్యూబిక్ మీటర్ వాడు సప్లై చేస్తే గల్ఫ్ లో, మనం $30 మనం సప్లై చేయడం మొదలు పెడతామండి. మిగతా $20 భారతదేశం సబ్సిడీ ఇస్తుంది. ఏమవుతాడు? ఎక్కడ బతుకుతాడు వాడు? అలాగే వాడి టెక్స్టైల్ ఇండస్ట్రీ కంప్లీట్ గా కుదేం చేసి మనం మనకు తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి సప్లై అవుతున్నవన్నీ కూడా మళ్ళీ భారతదేశంలో అమ్ముతున్నారు వాళ్ళు. మనకు జోడియో, తర్వాత మన పెద్ద అర్మానీ, గుచ్చి, పెద్ద బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళకి మనం స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాం. మేడ్ ఇన్ పాకిస్తాన్ అయితే మా దేశంలో రావడానికి వీల్లేదు. ఇన్ఫాక్ట్ మీరు పాకిస్తాన్ లో కనుక తయారు చేసి మీరు కొంటుంటే కనుక మీ కంపెనీనే ఈ దేశంలో బ్యాన్ చేస్తామని చెప్పొచ్చు మనం. ఎక్కడ పోతారు వాళ్ళు? గతి లేని పరిస్థితుల్లో అక్కడ కాంట్రాక్ట్లు బ్యాన్ చేసి మన దగ్గర తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం కొట్టగలిగిన దెబ్బ ఇంత అంతా కాదు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఈ ప్రగల్భాలు పలకడానికి ఏం అది పెద్ద ఇష్యూ కాదు. ఇంకో విషయం మీరు చెప్పిన హమాస్ చెప్పిన విషయం, తప్పకుండా ఈ జరిగిన ఘటన హమాస్ స్టైల్లోనే జరిగింది. ఇది మతపరంగా అటాక్ చేయడం అన్నది, అస్త్రశస్త్రాలు లేనటువంటి వాళ్ళు, అన్నం పుణ్యం ఎరగనటువంటి హాలిడేలో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని దాడి చేస్తేనే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఇజ్రాయెల్లో కూడా వాళ్ళు ఒక మ్యూజిక్ ఫెస్టివల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ 100,000 మందిని చంపారు అక్కడ వెళ్ళి. అదే ఇక్కడ కూడా రెప్లికేట్ చేశారు. హమాస్ ఫిబ్రవరి 5న హమాస్ తర్వాత ఎల్ఈటి వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ర్యాలీ చేశారు పిఓజేకేలో. వాళ్ళిద్దరి యొక్క కలయిక తర్వాతనే ఇటువంటి ఆలోచనలు వీళ్ళకి వచ్చినాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి,
ఎల్ఈటి కానీ, లష్కర్ తైబా కానీ, జైషే మహమ్మద్ కానీ, ఈ యొక్క ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పేరే ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడాను పాక్ సైన్యం యొక్క అభిన్న భాగాల కింద మనం భావించాలి. వీళ్ళెవరు కూడా ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకోలేరు. వీళ్ళకంత క్షమత లేదు, భారతదేశంలో యాక్షన్ చేసేటువంటి కెపాసిటీ కూడా లేదు వీళ్ళకి. అందుకనే ఈ రోజు వాడు మూసా అన్నటువంటి వ్యక్తి వాళ్ళ పాకిస్తాన్ సైన్యంలో ఉండే కమాండోని పంపించాల్సి వచ్చింది వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి శక్తి లేదు. మొత్తం శాటిలైట్ ఇమేజ్ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ రెక్కీ చేసి ఎక్కడ అటాక్ చేయాలి మొత్తం పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ఐఎస్ఐ చూస్తున్నాయి. లష్కర్ తోబా పేరు పెట్టి చేస్తున్నారు వాళ్ళు. దీని మొత్తం ఆర్డర్ ఇచ్చింది మనకు అసీం మునీర్ ఆర్డర్ ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అమెరికా అంటోంది అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే పాకిస్తాన్ సైడ్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, పాకిస్తాను భారతదేశంలో కోఆపరేట్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. ఎవరిని అరెస్ట్ చేయాలి? అసీం మునీర్ని అరెస్ట్ చేయాలి. హఫీజ్ సయీద్ని అరెస్ట్ చేసినంత మాత్రం లాభం లేదు. కాబట్టి ఈ యొక్క టాక్టికల్ అండర్స్టాండింగ్ అనేది ప్రపంచం తెలుసుకోవాలి. వాళ్లకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరగక ముందర మనం కోడై కూసినా కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇట్లా ఇస్లామిక్ టెర్రరిజం మా దేశంలో ఉన్నది, కాశ్మీర్లో ఇంత దారుణంగా జరిగింది, మా పట్టణాల్లో వీళ్ళు బాంబులు పెడుతున్నారు, దీన్ని ఎదుర్కోవాలి అందరు కలిసి అంటే వాళ్ళు పట్టించుకోలేదు. పాకిస్తాన్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు. ఏమైంది ఈరోజు? 9/11 వాళ్ళ దేశంలోనే జరిగింది కదా. ప్యారిస్ లో బాంబింగ్స్ జరిగాయి, మనకు లండన్ లో బాంబింగ్స్ జరిగినాయి, బ్రసెల్స్ లో జరిగినాయి, జర్మనీలో జరిగాయి. కాబట్టి ఈ యొక్క పైశాచికత్వాన్ని అందరు కలిసికట్టుగా ఎదుర్కోవాలి. కానీ దీని ఏదో దీంట్లో వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళని సపరేట్ గా చూడడము, పాకిస్తాన్ సైన్యాన్ని సపరేట్ గా చూడడం, ఇటువంటి చేయడం వల్ల మీకు సమస్యకు పరిష్కారం ఎప్పుడు రాదు. అందుకని వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, కానీ మనం చేసేది ఏంటి అది మనకు క్లారిటీ ఉండాలి. ఆమూలాగ్రంగా పెకలించాలంటే దీని మూలాలకు వెళ్ళాలి. దీని ఏ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు చేస్తున్నారో ఆ సిద్ధాంతాన్ని టార్గెట్ చేయాలి. ఎవరు దీని వెనకాల శక్తులు ఉన్నాయో నేను ఇందాక చెప్పినట్టు పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ వాళ్ళని టార్గెట్ చేయడం మొదలు పెట్టాలి. అప్పుడు కానీ దీనికి సమస్యకు పరిష్కారం అనేది మనకు దొరకదు. ఫైనల్గా ప్రపంచంలో ఇప్పుడు 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి రష్యా ఉక్రెయిన్, ఇంకొకటి ఇజ్రాయెల్ పాలస్తీనా. ఇవి ప్రారంభమప్పుడు వెంటనే అయిపోతుంది అనుకున్నది కాస్త బలహీన ప్రత్యర్థులు ఏళ్ల తరబడి సాగతీయగలుగుతున్నారు. అట్లాంటప్పుడు ఇండియా వార్ స్టార్ట్ చేస్తే లేదా అటాక్ స్టార్ట్ చేస్తే రిటాలియేషన్కి వాళ్ళు బిగిన్ అయితే అలాంటి లాంగ్ స్టాండింగ్కి జనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా? తప్పకుండా ఉండాలండి. ఎందుకంటే ఇది మన ఉనికి, మన సర్వైవల్, మన అస్తిత్వానికి, మన రాబోయే తరాలకు సంబంధించినటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధం మనం చేయలేదంటే మన రాబోయే తరాలు బతకలేదు, రాబోయే తరాలు సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి ఏదో ఒక తరం దీని గురించి యుద్ధం చేయకపోతే రాబోయే తరాలకు మనం జవాబుదారీగా ఉన్నాం మనం. కాబట్టి ఇది యుద్ధం చేయక తప్పదు మనకు. దానికి వచ్చే నష్టం ఒక తరం మనం దానికి అనుభవించక తప్పదు. బాబ్రీ మస్జిద్ ఇష్యూలో ఒక 2-3 తరాలు చాలా కష్టపడితే ఈ రోజు మనం భవ్యమైనటువంటి శ్రీరామచంద్రుల వారిని, బాలరాముడిని మనం అప్పుడు చూసుకోగలుగుతున్నాం. అలా కొన్ని తరాలు దానికి త్యాగం చేయకపోతే గనక రాబోయే తరాలకు శాంతి ఉండదు. కాబట్టి మనం ఆ త్యాగం ఈ తరం మనం చేసి తీరాలి. 71లో కావచ్చు, లేదా 48లో కావచ్చు, 47, 48లో కావచ్చు, మన పూర్వీకులు త్యాగాలు చేశారు కాబట్టే మనకు PL-50 అంటారు. అది మన గోధుమలు అక్కడి నుంచి షిప్ లో వచ్చే అమెరికా నుంచి వాళ్ళ పందులకు వేసేటువంటి గోధుమలు మనకి ఇచ్చేవాళ్ళు. ఆ గోధుమలు వస్తేనే మనకి తిండి ఉండేది, లేకపోతే మన తిండి కూడా ఉండేది కాదు 65లో. అటువంటి పరిస్థితుల్లో మనం బతికాం మనం. కాబట్టి ఆ త్యాగాలు చేసినటువంటి పెద్దల వల్లనే ఈరోజు మనం ఇలా ఉన్నాం, లేకపోతే ఎప్పుడో మనం కూడా సర్వనాశనం అయిపోయి ఉండేవాళ్ళం. కాబట్టి మన రాబోయే తరాలకి మనకు ఒక బాధ్యత ఉన్నది మనకు. కాబట్టి దాని దృష్ట్యా మనం ఇప్పుడు త్యాగాలు చేయక తప్పదు. అవును, సుదీర్ఘంగా నడవండి, దానికి ఏం చేస్తాం మనం? మనకు ఆల్టర్నేట్ లేదు కదా. లేకపోతే వాడు ఇటువంటి దాడులు చేస్తూనే ఉంటాడు. ఎంతవరకు మీరు తట్టుకోగలరు? నిజంగా దాన్ని తట్టుకునే క్షమత దేశానికి ఉందా? ఈ రోజు 5వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తామంటున్నాం. ఎలా వెళ్తారు మీరు? వాళ్ళు వచ్చి ఇక్కడ మీ బిజినెస్ ఇండస్ట్రీస్ అన్ని టార్గెట్ చేయడం మొదలు పెడతారు, ధ్వంసం చేస్తారు, మీ సప్లై చైన్స్ ని కట్ చేస్తారు, మీ టెలికమ్యూనికేషన్స్ ని హ్యాక్ చేస్తారు. ఏం చేస్తారు అప్పుడు మీరు పెట్టుబడులు వస్తాయి దేశంలో? ఉపాధి కల్పన అంటూ జరుగుతుందా? కాబట్టి సెక్యూరిటీ ఉంటేనే, మీరు సేఫ్ గా ఉంటేనే, సురక్షితంగా ఉంటేనే మీకు పెట్టుబడులు వస్తాయి, మీ యొక్క పురోగతి కూడా ఉంటుంది. మన సెక్యూరిటీ కోసం, మన రక్షణ కోసం, మన శాంతి కోసం మనం యుద్ధం చేయక తప్పదు. అందుకనే సనాతన ధర్మంలో చూస్తే మీకు ఏ భగవంతుడు కూడా అస్త్రం లేకుండా ఉండడు. ఈవెన్ సరస్వతి అమ్మవారు కూడా అస్త్రం ఉంది. ప్రతి ఒక్క దేవతకి అస్త్రం ఉంది. అంటే అస్త్రం ఉంటేనే శాంతి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి.
అస్త్రం లేనటువంటి బౌద్ధం పాటించేటువంటి దలైలామా ఏమయ్యారో చూసాం మనం. అక్కడి నుంచి తరిమేస్తే వచ్చి మన దగ్గర శరణ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బలవంతుడికే శాంతి ఉంటుంది, శక్తివంతుడికే శాంతి ఉంటుంది. కాబట్టి ఆ బలం మనది మనం చూపించాలి, ఆ క్షాత్రం మనం చూపించాలి. కానీ మన క్షాత్రం అనేది ధార్మికంగా చేయాలి. అంటే అసలైన సత్యాని కోసము మన ఉనికి కోసం మనం చేయాలి, కానీ ఇంకొకరిని పీడించడానికి చేయకూడదు. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఆ శక్తి చూపించకపోతే కనుక మన ఉనికి ఉండదు, రాబోయే తరాలు కూడా నష్టపోతాయి. కాబట్టి ఆ బలిదానం ఇవ్వక తప్పదు, ఎంతకాలం పట్టినా కానీ పర్వాలేదు. ఇందాక నేను చెప్పినట్టు పాకిస్తాన్కి సుదీర్ఘంగా యుద్ధం చేసి తట్టుకునేటువంటి క్షమత లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఎకానమీ మొత్తం కుదేలైపోయింది. ఆ దేశం ఆల్రెడీ అంతర్కలహాలతో కొట్టుకుంటోంది. కాబట్టి ఎక్కువ కాలం కూడా తట్టుకోలేరు. హమాస్ పరిస్థితి వేరే. హమాస్ అన్నది ఇస్లామిక్ దేశాలు దానికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు చాలా కాలంగా వాళ్ళు తయారీలో ఉన్నారు, కాబట్టి వాళ్ళు కొట్టగలుగుతున్నారు. అలాగే యుక్రెయిన్ రష్యా ఇద్దరే కనుక యుద్ధం చేశారంటే యుక్రెయిన్ వారం రోజులు కొలాప్స్ అయిపోయి ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంతా కూడా రష్యా వర్సెస్ వెస్ట్, నేటో, మొత్తం నేటో యుద్ధం చేస్తుంది. అఫీషియల్ గా బరిలో దిగలేదు, కానీ వాళ్ళు మొత్తం అస్త్రశస్త్రాలు యుక్రెయిన్ కి ట్రైనింగ్ అంతా ఇస్తున్నది మొత్తం నేటో దేశాలే ఇస్తున్నాయి కదా. వాళ్ళు ఏ రోజు ఆపేస్తారో ఆ రోజు డైరెక్ట్ గా వీళ్ళ రష్యన్ సైన్యం వచ్చి కీవ్ని కబ్జా చేసుకోగలదు. అదే అర్థం చేసుకోవాలి. మన యుద్ధం మనమే చేయాలి, మనకెవరు సాయం రాబోట్లేదు. పాకిస్తాన్కి సమర్థంగా వచ్చేటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. చైనా కావచ్చు, మనకు టర్కీ కావచ్చు, ఇటువంటి కొన్ని దేశాలు వాడికి సమర్థించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ చూద్దాం, రాబోయే రోజుల్లో మనకు రెండు భయంకరమైన శత్రువులు మన సరిహద్దుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరినీ హ్యాండిల్ చేయవలసిన అవసరము, బాధ్యత, ఒక విధమైనటువంటి ధర్మము మన మీద ఉన్నది. కాబట్టి తప్పకుండా యుద్ధం చేయక తప్పదు. 18 అక్షోణీలలో 7 అక్షోణీలు మాత్రమే పాండవుల దగ్గర ఉండినాయి. ఆల్మోస్ట్ 11 అక్షోణీలు కౌరవుల దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర చాలా సైన్యం ఉంది, మేము యుద్ధం చేయలేమని వీళ్ళు యుద్ధం మానేశారా? అల్టిమేట్ గా వీళ్ళే గెలిచారు కదా, ధర్మమే గెలిచింది కదా. కాబట్టి బలాబలాలు పక్కన ఉన్నా కానీ ధర్మం కోసం, మన రక్షణ కోసం, మన భవిష్యత్తు కోసం మనం యుద్ధం చేయక తప్పదు. అది ఎంతకాలం పట్టినా దాని గురించి మనం ఆ కాస్ట్ తీసుకోక తప్పదు. మన శత్రువుని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి రేపటి రోజు మన సైడ్ తల ఎత్తి చూడలేనటువంటి పరిస్థితి తీసుకొస్తేనే మన పురోగతి ఉంటుంది, మన ఉనికి ఉంటుంది, మన భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ప్రజలు ఆలోచించాల్సింది అన్నిటికీ సిద్ధం కావటం. ఈ తరం కనుక కష్టపడటానికి సిద్ధం పడకపోతే భవిష్యత్ తరాల్ని మనంతటగా మనం బలిచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తలెత్తినటువంటి పాకిస్తాన్ సమస్య 1000 తలల నాగుపాములా వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో దెబ్బ కొట్టాల్సిన సందర్భం వచ్చిందన్నది ప్రభుత్వం భావిస్తున్నటువంటి వేళ ఏం జరుగుతుందో చూద్దాం.